మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని తెలుపుకుంటున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొల్లారం ప్యాస్టరేట్ సమర్పించే ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్యాస్టరేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రిల్లా డానియల్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. వాకింగ్ ఇన్ గాడ్స్ వే, దేవుని మార్గంలో నడుచుకున్నట అనే అంశంపై వారు బైబిల్ ధ్యానాన్ని వినిపించకమునుపు ఈ సుమధుర క్రిస్మస్ గీతాన్ని విందాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల నేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కోగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో. జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో. శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము మన ధ్యాన నిమిత్తము దేవుని మార్గంలో నడుచుట అనే చిన్న మాటని గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ఆకాశ మహాకాశాల సింహాసనాసనుడా, ఘనుడా, గొప్పవాడ, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ మహాపరిశుద్ధ పాదములకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. కృపగల దేవుడు అయ్యా, కనికరం గల దేవుడు అయ్యా, మమ్మల్ని మేలుకై జ్ఞాపకం ఉంచుకునే దేవుడు అయ్యా, మాకు మేలు చేసే దేవుడు అయ్యా. మా యొక్క తప్పులన్నిటినీ క్షమించి మమ్మల్ని ఆశీర్వాదానికే నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని చిన్న వాక్యం మేము ధ్యానించుకుంటుండగా నాయన మా తప్పులు ఏమన్నా ఉన్నట్టయితే క్షమించండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దేవునితో నింపి రక్షించి మహింపదమని యేసయ్య నామములో వేడుకుంటున్నానయ్యా,
ఆమేన్. దేవుని మార్గంలో నడుచుకుంటా. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించింది. యోబు గారు అంటున్నారు ఈ మాట. యోబు గారిని గురించి మొదటి అధ్యాయంలో యెహోవా దేవుడే ఎంత గొప్పగా చెప్పాడో మనందరికీ తెలుసు కదా. ఆయన ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. సాతాను పోయి ఆయనని యెహోవా దేవుని దగ్గర పోయి అడిగితే ఎంత చక్కని సాక్ష్యం యెహోవా దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను యోబు గారు అంటున్నారు. నేను ఏ విధంగా ఉన్నానో నీకు తెలుసయ్యా, ఇంత భయంకరమైన పనిష్మెంట్ నాకు ఇచ్చావు, అయినను అనుభవిస్తున్నాను. అయినను దేవుడిచ్చిన మేలు కొరకైనా మనం దేవుని స్తుతిస్తాం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం ఆ దేవుని స్తుతించాల్సిందే అనేటువంటి విధానములు ఆయన మాట్లాడాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుదును. శోధించాడు, భయంకరమైన కురుపులతోటి, స్కిన్ డిసీజ్ తోటి ఆయనను శోధించాడు. ఎంత శోధించినా సరే నేను ఒక్క మాట అయినాను దేవుణ్ణి అడగను, దేవుణ్ణి నిందవేయను, దేవుని మీద నిందవేయను అని ఆయన స్థిరంగా నిలబడ్డాడు. ఈ విధంగా శోధించినాక సువర్ణము బంగారం వలె నేను కనపడతాను. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. ఆయన ఎట్లా చెప్తే అట్లా నడిచిన, కూర్చోమంటే కూర్చున్నా, లేవమంటే లేచిన. అది ఆయనకి నీకు బాగా తెలుసయ్యా నా గురించి. నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆదికాండం అంతా యెహోవా దేవుడు చెప్తున్నాడు, నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగక తిన్నగా నువ్వు ప్రయాణం చేసినట్టయితే దేవుని యొక్క మహిమ రాజ్యంలో కిరీటాన్ని ధరిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యోబు కూడా ఇక్కడ అటు ఇటు తొలగక ఆయన మార్గాన్ని అనుసరించే భక్తుడుగా ఆయన ఉంటున్నాడు. అయితే మనకి తెలుసు కీర్తన గ్రంథము, దీన్ని బట్టి మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 3వ అధ్యాయము ఒక్కసారి చూద్దామండి. కీర్తన గ్రంథము 3వ అధ్యాయంలో దీనిని బట్టి ఏమంటున్నాడంటే ఆయన, అటు ఇటు తిరగకుండా నేను తిన్నని మార్గంలో నడుస్తున్నాను కాబట్టి, అంత నీతితో, నియమంతో, న్యాయంతో నేను ఉన్నాను కాబట్టి 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడువు నీవే, రక్షణ యెహోవాది. దావీదు రాజు గారు అంటున్నారు. చూసారా, ఆయన మీదకి తన కొడుకే కొట్లాటకి, యుద్ధానికి బయలుదేరాడు. చిన్న కొట్లాట కాదు అది, పెద్ద యుద్ధానికి బయలుదేరాడు. కాబట్టి 10,000 మంది, నేను నీతిగా ఉన్నా, న్యాయంగా ఉన్నా, నువ్వు చెప్పినట్టు నేను నడుచుకుంటున్నా, 10,000 మంది దండెత్తి వచ్చి నా మీదకి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టేవాడివి నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టేవాడివి నీవే. ఎందుకంటే పగ తీర్చుకుంటే ఆయన పని కదా, మన పని కాదు. ఎంతమంది మోహరించినను, ఎంతమంది ఎంత దుర్భాషలాడినను, ఎంత అబద్ధాలు పలికినను, వాటిని నిజము చేయడానికి స్థిరంగా నిలబడినను దేవుడు మన పక్షంగా ఉన్నట్టయితే ఆయన దుష్టుల పళ్ళు విరగొడతాడు, దవడ ఎముక మీద కొడతాడు. ఆయనకి అప్పచెప్పాలన్నమాట మనం. యోబు గారు ఏ విధంగా భయంకరమైన పరిస్థితిని దేవునికి అప్పచెప్పారో, భార్య కూడా ఏముందో మనకు తెలుసు కదా. అటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఎట్లా అప్పచెప్పాడో దేవునికి, ఆ విధంగా మనం కూడా అప్పచెప్పినట్టయితే మన శత్రువులందరినీ కూడా ఆయననే చూసుకుంటాడు. ఇదొకటి. ఇంకోటి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నీ మార్గంలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మన మార్గాల్లో ఎన్నో కోటాను కోట్ల దూతలు మనకు తెలుసు కదా. 12 మంది శిష్యులు, 12 మంది పెద్దలు, 4 జీవులు, వెనక కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి పొగుడుతూ ఉంటారు. మన భూమి మీద కోటాను కోట్ల జనం. ఈ ప్రతి జనానికి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఆయన యొక్క కృప కావాలని కోరుకుంటారో, తన కృప కొరకు ఎదురు చూచు వారి ఎడల ఆయన సంతోషించేవాడు కదా. అట్లా ఎదురు చూస్తారో వాళ్ళందరికీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దూతను పంపిస్తాడు దేవుడు. మార్గంలో తోడుగా ఉండడానికి, పగట్లో మేఘస్తంభంగా ఉండడానికి, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండడానికి. ఎటువంటి సమయంలో మనం ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు మనకు సహాయుడై ఉంటాడు.
అయితే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం యెహోవా దేవుడు అంటున్నాడు, 42వ అధ్యాయం 7వ వచనం, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఏ విషయంలో పిలుస్తాడు మనల్ని దేవుడు? నీతి విషయంలో. మనము నీతిని న్యాయాన్ని తప్పకుండా ఉన్నట్టయితే మనము చెరసాలలో ఉన్నా మనల్ని వెలుపలికి రప్పిస్తాడు, మనం బందీ గృహంలో ఉన్నా వెలుపలికి తీసుకొస్తాడు. ఆయనే యెహోవానగు నేనే, ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన, యెహోవానగు నేనే నీతి విషయంలో, వేరే విషయాల్లో కాదండి, నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఆ విధంగా నీ చేయి పట్టుకొని నిన్ను నేను విడిపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా 43వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 24వ వచనంలో చూడండి, ఇది నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి. మనం చేసే పని అది. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. విసికిస్తావు, ఆయాస పెడతావు. అయినప్పటికీ నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకం చేసి కొనను అంటున్నాడు. మనం విసిగించినా, ఆయనను ఆయాస పెట్టినా మళ్ళీ దేవా అని మనం ఆయన దగ్గరికి పోయినట్టు, ఇశ్రాయేలును కాపాడాడు కొడుకు నిద్రపోడు కదా, ఆ విధంగా మనల్ని కూడా కాపాడడానికి సంసిద్ధుడై ఉంటున్నాడు ఆయన. ఇక సామెతల గ్రంథంలో ఏమంటున్నాడంటే, నరుని మార్గము యెహోవా ఎరుగను. మన మార్గాలు తెలుసు. మన ముందు 2 మార్గాలు పెట్టాడు, విశాల మార్గము, ఇరుకు మార్గం. మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తామో అది దేవునికి బాగా తెలుసు. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ మనము చెడు మార్గంలో ఉన్నామా, ఒకవేళ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నామా, ఆయనకు ఆయాసకరమైన పనులు మనం చేస్తున్నామా, ఒకవేళ ఆ విధంగా ఉన్నట్టయితే మన ఏ ఫ్రెండ్ అయితే మనల్ని తప్పు త్రోవలోకి తీసుకుపోతున్నాడో, తప్పు మార్గంలో మనం నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ముఖ్యంగా ఇప్పుడు యువత అయితే అదే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మన తల్లిదండ్రులుగా మనం ఎంతో ప్రార్థన చేయాలి మన యవన బిడ్డల కొరకు. ఆ విధంగా ఉన్నట్టయితే మనం ఏం చేయాలంట, బలవంతం చేసి ఏదో సాకు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పోవాలంట. పని వాళ్ళు కూడా ఎంతోమంది చెడ్డ పని వాళ్ళు మనం పని వాళ్ళకి పెట్టుకుంటాం ఇంట్లో, ఆ బాసన దోమడానికి, బట్టలు ఉతకడానికి. కొంతమంది చెడ్డవాళ్ళు ఆ ఇంట్లో సంగతి ఈ ఇంట్లో, ఈ ఇంట్లో సంగతి ఆ ఇంట్లో చెప్తారు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని వదిలించుకోవాలంట. ఎందుకు ఆ చెడులోకి మనం ఎందుకు ప్రయాణం చేయాలా, మనం ఎందుకు దాంట్లో పాలిభాగస్తులు అవ్వాలా? కాబట్టి అయితే ఇక్కడ మన దగ్గర దేవుని మార్గాన్ని విడిచి తప్పు త్రోవలో తిరుగుతున్న ఒకరిని చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఒక అతన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక రాజు ఉంటున్నాడు, బెల్షస్సరు కదా. ఆయన కొడుకున్నాడు, ఆయన పేరు దానియేలు. ఆ బెల్షస్సరు కొడుకు పేరు బెల్షస్సరే. ఆయన బెల్షస్సరు, రాజు యొక్క కొడుకు పేరు బెల్షస్సరు. ఏం చేశాడు ఈయన? వాళ్ళ తండ్రి తర్వాత ఈయన రాజు అయ్యాడు. రాజు అయిపోయి ఇక నేను రాజునయ్యానంత గర్వం ఏం చేశాడు, పరిశుద్ధాలయంలోకి పోయి అక్కడుండే విలువగల వస్తువులు, బంగారము, వెండి, ఎంతో విలువగల పరికరాల్లో మంచి చక్కచక్కని కూజాలు, చక్కచక్కని గ్లాసులు, వాటిలో ద్రాక్షారసం పూసుకొని తన ఫ్రెండ్స్ అందరిని పెట్టి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడంటే అంత భయంకరంగా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక మాట చదువుతాను చూడండి. వారు యెరూషలేములోని దేవుని నివాసముగా ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి, ఆ పరిశుద్ధ ప్రతిష్ఠితములకు వస్తువులలో ద్రాక్షారసం పోసి త్రాగిరి. అంతేకాకుండా ఇంకేం చేశారు, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా, దేవతలను అసలు దేవాలయం, పరిశుద్ధ దేవాలయంలో ఉన్నటువంటి పరిశుద్ధ ఉపకరణాలు తీసుకొచ్చారు, అందులో ద్రాక్షారసం పోసారు. ఎటువంటి జనం ఉన్నారు దాని దగ్గర, బాగా తాగుతున్నారు. ఆ తాగినప్పుడు ఇంకా దేవుని స్తుతించట్లేదు, బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయితో చేసినట్టు దేవతలను స్తుతిస్తూ ఉన్నారు.
నువ్వే మా దేవుడు, నువ్వే మా దేవుడు. యెరూషలేములో ఐగుప్తు నుంచి వస్తూ వస్తూ ఇశ్రాయేలీయులు దూడం చేసుకుని నువ్వే మా దేవుడు అన్నారు కదా, ఆ రకంగా ఆయన స్తుతిస్తా ఉన్నాడు. అయితే ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు, చేతి వ్రేళ్ళు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద, గోడకి వైట్ సున్నం వేశారో ఏ కలర్ సున్నం వేశారో ఆ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుగా వచ్చింది. చెయ్యి, మానవ హస్తం ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి వచ్చి ఉండొచ్చు. దాని మీద, ఆ గోడ మీద రాస్తా ఉంది. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా ఇక అతని ముఖం వికారమేనా, ఎన్ని రకాలుగా అవ్వాలనో అన్ని రకాలుగా అయి ఉంటుంది. అతడు మనసునందు కలవరపడగా చూడండి పనిష్మెంట్, అతని యొక్క పరిస్థితి ఎట్లుందో చూడండి. అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచూ కొట్టుకొని చుండాను. ఆ చెయ్యి చూసి, ఆ చెయ్యి ఎట్లా ఉందో, నిప్పులాగా మెరుస్తుందో ఏమో, ఆ రాత ఎట్లా ఉందో, ఏ విధంగా ఉందో చూసి నడుము, మోకాళ్ళు, కీళ్ళు అన్నీ కూడా గడగడా ఊడికిపోతున్నాయి. ఇక ఏం చేస్తారు వీళ్ళు, గారడి వాళ్ళని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి చూపించుకుంటారు. అయితే ఆయన భార్య మాత్రము, అసలు రాణి వచ్చి ఆమె ఏం చెప్పిందంటే, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఎంత మంచి మాట అండి, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. మనకుందా ఆ ఆత్మ? మనం పరిశుద్ధ దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కదా, మనం అట్లనే ఆరాధిస్తున్నామా? మనకుందా దేవుని ఆ పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని ఆ బెల్షస్సర్ యొక్క భార్య చెప్తాంది. ఆయన పేరు దానియేలు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియు కలవాడుగా కనపడ్డాడు. ఎంత మంచి బిరుదులు ఆయనకి. ఆయనను పిలిపిరా బాబు, రాజుగారు ఎందుకు నువ్వు కాళ్ళు చేతులు వణికి ఇప్పుడే గుండెకి చచ్చిపోయేటట్టున్నావు, ఆయనను పిలిపివన్నారు. మొత్తం మీద ఆయనను పిలిపించారు. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడండి, 24వ వచనంలో ఆ వ్రాత రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకేల్ ఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచుగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. మెనే మెనే టెకేల్ ఫార్సిన్. ఎంత మంచి, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి కదా. ఈ విధంగా ఉంది. సో అప్పుడు ఏమైపోయాడు ఆ బెల్షస్సరు, ఎవరైతే చెప్తారో వాళ్ళకి బంగారు కిరీటాన్ని, బంగారు గొలుసుని, కడియాలని అవి ఇవి ఇస్తానంటారు, బహుమతులు. ఆ విధంగా దానియేలు గారికి కూడా ఇచ్చారు. అది బాగానే ఉంది. లాస్ట్ వచనంలో ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయను. చూసారా, ఆ రాత్రే అక్కడే పడి చచ్చిపోయాడు అని, ఎక్కడ చచ్చను అని కూడా అనొచ్చు. దేవుని ఆలయం ఏంటి, ఆ ఆలయంలో ఉన్నటువంటి విలువగల ఉపకరణాలు ఏంటి, అందులో తీసుకొచ్చి ద్రాక్షారసం పోసుకొని నీ యొక్క ఉపపత్తులతో సహా తాగడం ఏంటి, ఆ కర్రతో, రాయితో, బంగారుతో, వెండితో చేసిన విగ్రహాలను పూజించడం, స్తుతించడం ఏంటి, దేవుణ్ణి వదిలిపెట్టి. ఏ పనిష్మెంట్ ఉంది ఇక్కడ? ఆ రాత్రే హతుడాయాడు. చెయ్యి వచ్చింది, విలువగల చెయ్యి, అగ్నితో నిండిన చెయ్యి వచ్చి మెనే మెనే టెకేల్ ఫార్సిన్ అని రాసి పెట్టింది. చూసారా, మనం చాలా జాగ్రత్తగా, అంటే ఏంటంటే మనం కూడా దేవుని చేత శోధించబడితే సువర్ణం వలె మనం ప్రకాశిస్తాం, మెరుస్తూ ఉంటాం. ఆ విధంగా మనం అందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన చిత్త ప్రకారం ఆయన మార్గములో నడుచుకున్నట్టయితే మనకు అనేక మేళ్ళు కలుగుతాయి. ఆయన మార్గంలో నడుచుకునే బిడ్డలుగా మన సంఘం అంతా కూడా ఆయన మార్గాన్ని వెతికి ఆయన వలన శభాష్ అనిపించుకునే బిడ్డలుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంతటితో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.